Okay, good morning students. Today we learn about 7th social studies chapter 2, rain and rivers part 1. In this chapter we discuss sun, clouds and rainfall and evaporation. అంటే మనకి క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, రెయిన్స్ ఏ విధంగా వస్తాయి, దీనికంటే ముందు వస్తాయి ఎవాపరేషన్ అంటే ఎవాపరేషన్ అంటే ఏంటి మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, listen carefully. All life on the earth is very crucially depend upon water. As you know, over 71% of the earth surface is covered with water. మనకి ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఆల్ లైఫ్ అంటే ప్రాణంతో ఉన్న ప్రతిదీ కూడా ఈ వాటర్ని యూజ్ చేసుకోవడం, తన యొక్క డైలీ యాక్టివిటీస్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఇంతకు ముందు చాప్టర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓవర్ 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ విత్ వాటర్. ఎర్త్ సర్ఫేస్ మీద 71% మనకు వాటరే కవర్ చేస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. లార్జ్ వాటర్ బాడీస్ కానివ్వండి, ఓషన్స్ కానివ్వండి, రివర్స్, లేక్స్, కెనాల్స్ ఎక్సెట్రా. బట్ యూ డు నాట్ గెట్ వాటర్ యూనిఫామ్లీ ఓవర్ ద ఇయర్. It is also not available uniformly all over the earth. అయితే ఈ వాటర్ అనేది మనం వాటర్ గురించి ఏదో చెప్పుకుంటున్నాం. ఈ వాటర్ ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్లీ అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ప్రతి దగ్గర కూడా వాటర్ అనేది ఒకేలా మనకి అవైలబుల్గా ఉండదు. కొన్ని ప్లేసెస్లో బాగా ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని ప్లేసెస్లో అసలు లేకపోవచ్చు. అలాగే nor is the quality of water the same everywhere. క్వాలిటీ దగ్గర వచ్చేసరికి కూడా మనకి వాటర్ అనేది ఒకేలా ఉండదు, ఒకే క్వాలిటీతోని ఉండదు. కొన్ని ఏరియాస్లో ఆ వాటర్ స్వీట్గా ఉండొచ్చు, కొన్ని ఏరియాస్లో సాల్ట్గా ఉండొచ్చు, కొన్ని ఏరియాస్ టేస్ట్లెస్, అసలు ఏ టేస్ట్ లేకుండా ఉండొచ్చు. అంటే సమ్ ఏరియాస్ మినరల్స్తో ఎక్కువగా వాటర్ మిక్స్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ఏరియాస్ మినరల్స్ అనేవి తక్కువగా ఉండొచ్చు. సో ఎవాపరేషన్ అంటే చూడండి. ఫస్ట్ చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్. చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ అంటే వాటర్ వేపర్గా మారడాన్ని మనం ఎవాపరేషన్ అంటాం. వేపర్ మీన్స్ ఆవిరి. వాటర్ అనేది నీటి ఆవిరిగా మారడాన్ని మనం ఎవాపరేషన్ అని చెప్పుకుంటాం. మరి ఎవాపరేషన్కి రెయిన్స్కి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా ఎవాపరేషన్ అయితేనే మనకి క్లౌడ్ ఫామ్ అవుతాయి, క్లౌడ్స్ ఫామ్ అయితేనే మనకి రెయిన్స్ అనేవి వస్తాయి. సో దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. వాటర్ బికమ్స్ వాటర్ వేపర్ అండ్ మిక్సెస్ విత్ ద ఎయిర్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎవాపరేషన్. మనం చెప్పుకున్న ఎవాపరేషన్ గురించి వాటర్ అనేది చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ఎవాపరేషన్. అంటే వాటర్ అనేది ఆవిరిగా మారడానికి మనం ఎవాపరేషన్ ఇంటి ముందే చెప్పుకున్నాం. సో ఈవెన్ వెన్ వాటర్ ఈజ్ నాట్ బాయిలింగ్ దేర్ ఈజ్ ఎవాపరేషన్. అంటే వాటర్ ఈజ్ బాయిలింగ్ అంటున్నారు. అంటే ఏంటి అర్థం? వాటర్ వేపర్గా మారడానికి ఏం కావాలంట? టెంపరేచర్. అంటే ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఈ వేపర్ కూడా ఎక్కువగా మనకి వస్తుంది అన్నమాట. అంటే వాటర్ ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ వాటర్ అనేది వేపర్గా ఎక్కువగా మారడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఆర్ సెవరల్ వాటర్ బాడీస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, ఓషియన్స్, రివర్స్, లేక్స్ ఎక్సెట్రా. దెర్ ఈజ్ constant evaporation of water from these water bodies. In fact, wherever there is moisture like on wet cloth, there is evaporation. Okay, listen. మనకి ఎర్త్ సర్ఫేస్ మీద సో మెనీ వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చేది చూడండి. ఓషియన్స్, రివర్స్, లేక్స్ ఎక్సెట్రా. ఈ వాటర్ బాడీస్ నుంచి ప్రతిరోజు కూడా మనకి ఈ ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవాపరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాటర్ బాడీస్ మీద సన్లైట్ బాగా పడుతుంది. సమ్మర్ సీజన్లో సన్లైట్ బాగా పడుతుంది. ఆటోమేటిక్గా వాటర్ ఏమవుతుంది? మనకి హీట్ అవుతుంది, బాయిల్ అవుతుంది. ఆ హీట్లోంచి ఆటోమేటిక్గా వేపర్ అనేది మనకి పైకి వస్తుంది. ఆ వాటర్లోంచి ఆ వాటర్ మనకి వేపర్గా మారుతుంది. అంటే వాటర్ వేపర్ ఎక్కువగా రావాలంటే, ఎక్కువగా ఉండాలంటే, ఎవాపరేషన్ ఎక్కువగా ఉండాలంటే టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండాలి. అంటే వాటర్ బాడీస్ నుంచే కాదు, మాయిశ్చర్ ప్లేసెస్
అంటే తేమ ఉన్న ఏ వస్తువు నుంచి అయినా మనకి ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. వెట్ క్లాత్స్ మనం బట్టలు తడిపేసి బయట ఆరేసినప్పుడు 1 అవర్కి డ్రై అయిపోతుంది బాగా. మరి దాంట్లో ఉన్న వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్న వేడి ఆ సన్లైట్ తాగడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయి అక్కడ ఉన్న ఎయిర్లో మిక్స్ అవుతుంది. దేర్ ఈజ్ ఎవాపరేషన్ ఫ్రమ్ అవర్ బాడీస్, ఫ్రమ్ ట్రీస్, ప్లాంట్స్ అండ్ సాయిల్స్. ఎవాపరేషన్ అనేది ఓన్లీ వాటర్ బాడీస్ నుంచే కాకుండా హ్యూమన్స్ నుంచి కూడా, మన బాడీ నుంచి కూడా వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకు వస్తుంది స్వెట్ వస్తుంది కదా, చెమట వచ్చి బయటకు అలాగా అది ఆవిరి అవుతుంది మన బయటికి. అలాగే ట్రీస్, ప్లాంట్స్ అండ్ సాయిల్ నుంచి కానీ ట్రీస్, ప్లాంట్స్ వీటి నుంచి ఉన్న వాటర్ కూడా బయటికి ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ స్పీడ్స్ అప్ విత్ ద ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్. ముందు చెప్పుకున్నాం మనం, ఈ ఎవాపరేషన్ ఎక్కువగా ఉండాలంటే ఏముండాలి, టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండాలి. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ తక్కువగా ఉంటే ఎవాపరేషన్ అనేది తక్కువ అవుతుంది. మరి ఎవాపరేషన్ వల్ల మనకి రైన్స్ ఎలా పడతాయి అంటే వాటర్లో ఉన్న వాటర్ వేపర్గా మారి నీటి ఆవిరిగా మారి గాలిలో కలుస్తుందని చెప్పాను. దాన్నే మనం ఎవాపరేషన్ అన్నాం. ఈ ఎవాపరేషన్ వల్ల మనకి రైన్స్ అనేవి ఏ విధంగా వస్తాయో చూడండి. ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్. Okay, listen. When water vapor rises with the hot air and reaches high up in the sky, it gets cooled. Water vapor rises అంటే ఎవాపరేషన్ అయినప్పుడు ఈ వాటర్లో నుంచి ఆ వాటర్ ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం, వేపర్గా, వాటర్ వేపర్గా చేంజ్ అయ్యి రైజెస్ విత్ హాట్ ఎయిర్, గాలిలోకి వచ్చిన తర్వాత ఉన్న వేడి ఎయిర్ ఏదైతే ఉందో దాంతో కలిసి పైకి వెళ్తుందండి. అండ్ రీచెస్ హై అప్ ఇన్ ద స్కై, అక్కడున్న హాట్ ఎయిర్తోనే ఆ వేపర్ జాయిన్ అయ్యి ఆ హాట్ ఎయిర్తో పాటు పైకి వెళ్తుందండి. ఇట్ గెట్స్ కూల్డ్, పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఇట్ గెట్స్ కూల్డ్, చల్లబడుతుంది. దిస్ ఈజ్ బికాస్ ఇట్ గెట్స్ కూలర్ యాజ్ వి రైజెస్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మరి పైకి వెళ్ళే కొద్ది ఎందుకు చల్లబడుతుంది, కింద ఉన్న హాట్ ఎయిర్ ఆ వేపర్తో పాటు పైకి వెళ్ళే కొద్ది ఎందుకు చల్లబడుతుంది. ఇంతకుముందు క్లాసెస్లో మనం చెప్పుకున్నాం, టెంపరేచర్ ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ ఏమవుతుందని చెప్పుకున్నాం, తగ్గుతుందని చెప్పుకున్నాం, డిక్రీజ్. ఆ టెంపరేచర్ తగ్గేసరికి ఆటోమేటిక్గా ఆ ఏరియా మొత్తం కూల్ అవుతుంది. దాంతోపాటు ఆ ఎయిర్ అండ్ ఆ ఎయిర్తో ఉన్న వేపర్ కూడా కూల్ అవుతుంది. విత్ ద కూలింగ్ వాటర్ వేపర్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ టైనీ వాటర్ డ్రాప్లెట్స్. ఈ నీటి ఆవిరి ఏమవుతుంది, పైకి వెళ్ళి కూల్ అవుతుంది అనుకున్నాం కదా, ఆ కూల్ అయిన ఆ వేపర్ లైక్ ఏ ఫామ్ టైనీ డ్రాప్లెట్స్ ఎలా మారుతుందంట, చిన్న చిన్న వాటర్ డ్రాప్స్గా మారుతుందంట. వేపర్ అనేది ఆ ఆవిరి ఏదైతే ఉందో నీటి ఆవిరి వాటర్ డ్రాప్స్గా చేంజ్ అవుతుంది. దిస్ డ్రాప్లెట్స్ గేదర్ అరౌండ్ minute dust or smoke particles in the air and gradually increase in size. ఈ పైకి వెళ్ళే ప్రాసెస్లో ఆ వాటర్ డ్రాప్స్ వేటితో జాయిన్ అవుతాయంట, స్మోక్ ఆర్ డస్ట్. ఆ పైన ఉన్న స్మోక్తో కానీ డస్ట్తో కానీ జాయిన్ అయ్యి గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్, ఆ సైజ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. దిస్ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ గ్యాదర్ టు ఫార్మ్ ద క్లౌడ్స్. ఈ స్మాల్ డ్రాప్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న డస్ట్ స్మోక్తో కలిసి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి పైకి వెళ్ళి. అర్థమైందమ్మా? యాజ్ ద క్లౌడ్స్ కంటిన్యూ టు రైజ్ అప్వర్డ్స్, ఆ క్లౌడ్స్ ఇంకా పైకి వెళ్తాయంట. ఇంకా పైకి వెళ్ళి ఇట్ గెట్స్ కూలర్ అండ్ మోర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫామ్. ఇంకా పైకి వెళ్ళి కొద్ది కూడా ఇంకా కూల్ అయ్యి ఎలా మారుతాయి, మోర్ డ్రాప్లెట్స్, ఆ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ డ్రాప్స్గా ఫామ్ అవుతాయంట. ది డ్రాప్లెట్స్ గెట్ టుగెదర్ టు ఫామ్ బిగ్గర్ డ్రాప్స్. అలాగే డ్రాప్లెట్స్ పెరిగే కొద్ది కూడా ఒక డ్రాప్లెట్ ఇంకో డ్రాప్లెట్ జాయిన్ అయ్యి హెవీ పెద్ద డ్రాప్లెట్స్గా బిగ్గర్గా మారుతాయంట.
as they get heavier, it gets more and more difficult for them to remain in the air, and so they begin to fall as raindrops. సో ఎప్పుడైతే బిగ్గర్ డ్రాప్స్ అన్నీ కూడా ఒకదానికొకటి జాయిన్ అయ్యి ఇంకా హెవీ అవుతాయో, ఆ హెవీ అయ్యేసరికి ఆటోమేటిక్గా హెవీ అయిన బరువు కూడా ఆటోమేటిక్ కిందకు వస్తుంది కదా, ఆ హెవీ అయిన వాటర్ డ్రాప్లెట్స్ మళ్ళీ ఆటోమేటిక్ కింద భూమి మీదకి రావడం జరుగుతుంది, ఎర్త్ సర్ఫేస్ మీద మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ డ్రాప్లెట్స్ కింద రావాలని మనం రెయిన్గా చెప్పుకుంటాం. అర్థమైందమ్మా? రెయిన్స్ ఎలా వస్తాయో, ఫస్ట్ ఇక్కడ ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి, ఆ ఎవాపరేట్ అయిన వాటర్ వేపర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న హాట్ ఎయిర్తో జాయిన్ అయ్యి పైకి వెళ్తుంది. మనం పైకి వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుందని చెప్పుకున్నాం, ఇట్స్ కూల్డ్, చల్లబడుతుంది. చల్లబడి కొంచెం పైకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న డస్ట్ స్మోక్తో జాయిన్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది. అంటే వాటర్ డ్రాప్స్గా ఫామ్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది. ఆ క్లౌడ్స్ ఇంకా పైకి వెళ్ళి దే ఆర్ బిగ్గర్, ఆ డ్రాప్లెట్స్ అనేవి ఇంకా బిగ్గర్గా మారి దే ఆర్ హెవీ అయిపోయి ఆ బరువుకి మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. ఎర్త్ సర్ఫేస్ మీద పడిన తర్వాత మళ్ళీ వేటిలో జాయిన్ అవుతుంది, వెళ్ళి రివర్స్, ఓషియన్స్ వాటిలో జాయిన్ అయ్యి మళ్ళీ ఎవాపరేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక వాటర్ సైకిల్ అనేది అక్కడ మనకి రన్ అవుతుంది. ఓకే చిల్డ్రన్స్, అండ్ నెక్స్ట్ ఓకే రిమైనింగ్ లెసన్ మనం నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్లో మీరు చేయవలసిన హోంవర్క్ ఏంటంటే, అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవాపరేషన్ అంటే ఏంటి, అండ్ హౌ టు ఫార్మ్ క్లౌడ్స్, అండ్ రెయిన్స్ మనకి ఎలా వస్తున్నాయి, క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, రెయిన్స్ ఎలా వస్తున్నాయో మీరు ఓన్గా మీరు అండర్స్టాండ్ చేసుకొని ఆ బుక్స్లో రైట్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.